ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వస్తాకైతే మనకి 5 PM అవుతుంది. ఇక ఇప్పుడు ఒక టెక్ న్యూస్ అయితే చూద్దాం. యాపిల్ ఐఫోన్ 18 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ ఈ రెండింటిని అయితే మనకి సెప్టెంబర్ 2026 లో లాంచ్ చేయబోతున్నారు. ఇక దీనిలో మనకి డిస్ప్లే అంటే మనకి డైనామిక్ ఐలాండ్ సేమ్ గా అయితే ఉండబోతుంది. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయవచ్చు ఈ డైనామిక్ ఐలాండ్ లో, బట్ మనకైతే డైనామిక్ ఐలాండ్ అయితే ఉండబోతుంది. డిస్ప్లే 6.1 ఇంచ్ ప్రో లో అలాగే 6.7 ఇంచ్ ప్రో మ్యాక్స్ లో ఉంటుంది. మనకి రెండు డిస్ప్లేస్ వచ్చేసరికి అయితే LTPO OLED ప్యానెల్ తో వస్తుంది. అలాగే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో మనకి మెయిన్ గా ఏంటంటే మనకి బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ అయితే చేయబోతున్నారు. మనకి ప్రో మ్యాక్స్ ఉంది కదా, మనకి ప్రో మ్యాక్స్ లో అయితే 5100 నుంచి 5200 mAh బ్యాటరీకి అయితే ఇంప్రూవ్మెంట్ అయితే చేయబోతున్నారు. చూద్దాం మరి మొబైల్స్ లాంచ్ అయ్యాక ఎలాంటి హైలైట్స్ తీసుకొని వస్తారు. బట్ డైనామిక్ ఐలాండ్ అయితే మనకు ఉండబోతుంది, సేమ్ గా కంటిన్యూ అవబోతుంది. కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయవచ్చు ఈ మొబైల్స్ లో అయితే. వాట్సాప్ సెక్యూరిటీ అప్డేట్ లో మీటా AI ఫ్రాడ్ డిటెక్షన్ టూల్ అయితే తీసుకుని వచ్చారు. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు లైక్ ఎవరైనా మీ డివైస్ లో ఇంకో డివైస్ కి లాగిన్ కావాలనుకుంటారు కదా, ఇదైతే మనకి అప్డేట్స్ అయితే ఇస్తుంది. అంటే మనకి నోటిఫికేషన్స్ అయితే ఇస్తుంది. ఎలా అంటే మీరు ఇప్పుడు ఒక మొబైల్ నుంచి మీరు ల్యాప్టాప్ లో కానీ టీవీలో కానీ లాగిన్ చేయాలనుకుంటారు కదా, మీకైతే QR కోడ్ బట్టి స్కాన్ చేసి లాగిన్ అయితే చేయాలి. మీరు లాగిన్ చేసిన తర్వాత మీకైతే అంటే ఎవరైనా మీకు తెలియకుండా లాగిన్ చేశారు అనుకోండి, మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మిగతా వాళ్ళు ఫేస్బుక్ అలాగే వాట్సాప్ అండ్ మెసేంజర్ యాప్ లో ఫ్రాడ్ డిటెక్షన్ టూల్స్ అయితే తీసుకొని వచ్చారు. లైక్ మనకి స్పామ్ డిటెక్షన్ కానీ ఎలాంటి స్పామ్ డిటెక్షన్ ఉన్నా డిటెక్ట్ అయితే చేస్తుంది, వాళ్ళని బ్లాక్ కూడా చేసేస్తుంది. అంటే ఇదైతే మనకి చాలా మంచి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నారు మనకి మీటా వాళ్ళు. చూద్దాం మరి ఇంకా ఎలాంటి అప్డేట్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇంటెల్ వాళ్ళు కోర్ అల్ట్రా 7 అలాగే కోర్ అల్ట్రా 5 ఈ రెండు ప్రాసెస్ అయితే లాంచ్ చేశారు. ఇక ఈ రెండిట్లలో హైలైట్స్ అయితే చూద్దాం. ఇక కోర్ అల్ట్రా 7 లో మనకి 24 క్రోర్స్ సిపియూస్ ఉంటాయి, అలాగే మనకి 48 థ్రెడ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్స్ అంటే ఏం లేవు, మనకి CPU లో రన్ అవ్వాల్సిన వర్చువల్ మెమరీ లాగా. ఇదేం చేస్తుందంటే మనకి స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేసింది. మనకి ఎడిటింగ్ చేసినప్పుడు కానీ ఎలాంటి మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ మనకైతే లాగ్ ఇష్యూస్ అయితే కనిపించవు. ఇంకా కోర్ అల్ట్రా 5 లో వచ్చేసరికి 18 క్రోర్ CPU అలాగే 36 థ్రెడ్స్ అయితే ఉంటాయి. వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చేస్తారు. మనకి పర్ఫార్మెన్స్ లో అప్ టు మనకి 15% అయితే ఇంప్రూవ్ చేశారు. మన కంపేర్ టు ప్రీవియస్ ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే మనకి 15% అయితే ఇంప్రూవ్ అయిపోయింది. ఇక మల్టీ క్రోర్ లో వచ్చేసరికి అయితే మనకి రెండింతలు ఇంప్రూవ్ అయితే చేశారు మన పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇది మనకి ఏ ఆప్టిమైజేషన్ తో వస్తుంది కాబట్టి మనకి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా వస్తుంది ప్రాసెసర్స్ యూజ్ చేస్తే మాత్రం. ఇక ఇది ప్రైసెస్ చూద్దాం. మనకి క్రోర్ అల్ట్రా 7 వచ్చేసరికి అయితే అప్రాక్సిమేట్ గా 38,000 ఉంటుంది. అది క్రోర్ అల్ట్రా 5 వచ్చేసరికి అయితే మనకి అప్రాక్సిమేట్ గా 32,000 ఉంటుంది. ఇది ఇంపోర్ట్ చార్జెస్ వల్ల మనకి ఇండియాలో ప్రీమియం అయితే అవ్వచ్చు. లైక్ మనకి 50,000 రేంజ్ కానీ లేదంటే 40,000 రేంజ్ కానీ వెళ్ళిపోతుంది ఈజీగా. పోకో X8 సిరీస్ ని మార్చ్ 17th ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ఇక X8 సిరీస్ లో మనకి X8 ప్రో అలాగే X8 ప్రో మ్యాక్స్ ఈ రెండు మొబైల్స్ అయితే ఉంటాయి. ఇక ఈ రెండు మొబైల్స్ లో హైలైట్స్ అయితే చూద్దాం. ఇక X8 ప్రో లో అయితే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ తో తీసుకొని వస్తున్నారు. అలాగే X8 ప్రో మ్యాక్స్ అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్ ని తీసుకొని వస్తున్నారు. ఈ రెండు ప్రాసెసర్స్ మనకి మాడిఫైడ్ ప్రాసెసర్స్ కాబట్టి మనకి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. అంటే మంచి గేమింగ్ ఆప్టిమైజేషన్ అయితే చేస్తారు. ఇక ఇది డిస్ప్లే X8 ప్రో లో అయితే 6.7 ఇంచ్ అలాగే X8 ప్రో మ్యాక్స్ లో అయితే 6.9 ఇంచ్ AMOLED ప్యానెల్స్ అయితే ఉంటాయి. బ్యాటరీ మనకి రెండు మొబైల్స్ లో 6500 mAh కెపాసిటీతో తీసుకుని వచ్చారు. అలాగే మనకి మామూలుగా 80 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకుని వస్తారు. ఇంకా ప్రైసెస్ ఎలా ఉండబోతుంది అంటే మనకి X8 ప్రో అయితే 45,000 నుంచి 50,000 రేంజ్ లో ఉంటుంది. అలాగే X8 ప్రో అయితే 60,000 నుంచి 65,000 రేంజ్ లో అయితే ఉండబోతుంది. మరి చూద్దాం మరి మొబైల్స్ లాంచ్ చేశాక ఎలాంటి ప్రైసెస్ అయితే తీసుకుని వస్తారు. iQ Z11X ఇండియాలో లాంచ్ చేశారు. ఇందులో కొన్ని కీ హైలైట్స్ అయితే చూద్దాం. ఇది మనకి డిస్ప్లే వచ్చేసరికి అయితే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ తో తీసుకొని వచ్చారు. మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇందులో మనకి వేరియంట్స్ వచ్చేసరికి అయితే 8GB ప్లస్ 128GB అలాగే 8GB ప్లస్ 256 అండ్ 12 ప్లస్ 256GB వేరియంట్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇందులో బ్యాటరీ వచ్చేసరికి అయితే మనకి 7200 mAh బ్యాటరీ ఉంటుంది. మనకి ఇది చాలా పెద్ద బ్యాటరీ, మనకి అప్ టు 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది ఈజీగా. ఇంకా దీంట్లో మనకి కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అయితే తీసుకొని వచ్చారు. ఇది మనకి ప్రైజెస్ చూసరికి అయితే మనకి బేస్ వేరియంట్ 6,999 రూపాయలకు వస్తుంది. మనకి ఇది ఆఫర్స్ అంటే మనకి ఆఫర్స్ ఉన్నప్పుడు కనుక మనకి 15,000 రేంజ్ లో అయితే రావచ్చు ఈ మొబైల్. మంచి మొబైల్, ఇది మంచి ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా ఈ రోజు నా టెక్నిక్స్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతవరకు బాయ్.